హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వైపీ కిచెన్. దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యి 8 డేస్ అయిపోయింది కదా. ఎవ్రీడే అమ్మవారిని ఒక్కొక్క రూపంలో అలంకరించి 9 డేస్ 9 డిఫరెంట్ ప్రసాదం రెసిపీస్ ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు కదా. దసరా శరణ్ నవరాత్రుల్లో ఈ రోజు 9వ రోజు అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు మన కిచెన్ లో బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా సేమియా సగ్గుబియ్యం పాయసం ని సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్ గా చూపించాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం ని వేడిగా తిన్నా బాగుంటుంది, లేదా లంచ్ తర్వాత ఏదన్నా డెజర్ట్ తినాలనిపించినా ఈ క్రీమీ సేమియాని చల్లగా సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే గ్లాస్ లేదా ఒకే కప్పు కొలతతో తీసుకోండి, మీకు కూడా పాయసం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక చిన్న టీ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. మరీ సన్నటి సగ్గుబియ్యం కాకుండా మీడియం సైజ్ లో ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. 2-3 సార్లు వాటర్ ని చేంజ్ చేస్తూ నీట్ గా వాష్ చేసేసుకోండి. సగ్గుబియ్యంతో ఏ రెసిపీ చేసినా ఇలా వాష్ చేసుకోండి. ఏ గ్లాస్ తో సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాస్ తో 5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి. వీలైతే అరగంట లేదా 15 నిమిషాల పాటైనా సగ్గుబియ్యంని నానబెట్టుకోండి. ఇలా సగ్గుబియ్యంని ముందుగా నానబెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతాయి. పాయసం చేసే గిన్నెలోకి 1 టీ స్పూన్ నెయ్యిని హీట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై నట్స్ అండ్ ఎండు ద్రాక్ష వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. అందరు మన ఛానల్లో నేను చూపించే రెసిపీస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించినా వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదే గిన్నెలో మరో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మీరు ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు సేమియా వేసుకోండి. మీకు వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సేమియా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. నేనైతే ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం చేయడానికి ఆశీర్వాద్ బ్రాండ్ వల్ల వర్మిసెల్లి తీసుకున్నాను. పాయసం టేస్టీగా రావాలంటే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సేమియా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల సగ్గుబియ్యం చూసారా బాగా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్తో పాటు ఇదే గిన్నెలోకి వేసేయండి. ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఒక 8 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 8 మినిట్స్ నుండి చెక్ చేసుకుంటూ ఉండండి. సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా మారాయంటే ఉడికిపోయినట్టే. మీరు ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో కాచిన పాలైనా పచ్చి పాలైనా 5 గ్లాసెస్ వరకు వేసుకోవాలి. మేమైతే ఇంట్లో ఏ పాయసం చేసుకున్నా పాలుగా తినడానికి అస్సలు ఇష్టపడము. క్రీమీ సేమియా లాగా అంటే ఒక డెజర్ట్ లాగా తినడానికి ఇష్టపడుతుంటాము. నేను 5 గ్లాసెస్ మిల్క్ వేసాను. పాలుగా పాయసం తినాలనుకున్న వాళ్ళు 7 to 8 గ్లాసెస్ వరకు మిల్క్ వేసుకోండి. నేను కాచిన పాలే వేసాను కాబట్టి పాలు ఇలా జస్ట్ ఒక పొంగొస్తే సరిపోతుంది. పాలల్లో సగ్గుబియ్యం చూసారా అచ్చం ముత్యాల్లాగే ఉన్నాయి కదా. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని పాలల్లో సేమియా కలిసే విధంగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉడికించుకోండి. సేమియా ఎప్పుడు పాయసంలో వేసినా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. మిగిలిన హాఫ్ మనం పాయసం దించేసిన తర్వాత ఆ వేడికే కుక్ అయిపోతుంది. అలా కాకుండా సేమియాని ఎక్కువ మెత్తగా ఉడికిచ్చారంటే పాయసం టేస్ట్ మారిపోతుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సేమియా ఇలా జస్ట్ కట్ అయితే సరిపోతుంది. ఇలా సేమియా ఉడికిపోయాక మీ టేస్ట్కి తగినంత పంచదార వేసేసుకోవచ్చు. బాగా స్వీట్ తినే వాళ్ళకి కూడా ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 2.5 గ్లాసులు పంచదార వేసారంటే పాయసంలో స్వీట్ సరిపోతుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చారంటే టేస్టీ సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. నేనైతే పాయసంని ఈ కన్సిస్టెన్సీలో సర్వ్ చేసేస్తున్నాను. చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది. ఈ పాయసం వేడిగా తింటే ఎంత రుచిగా ఉంటుందో చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సర్వ్ చేసినా అంతే టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన ఈ సింపుల్ ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈసారి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు నా స్టైల్లో ఇలా సేమియా సగ్గుబియ్యం పాయసం ట్రై చేయండి. చూసారు కదా పాయసం ఇలా చల్లారే కొద్దీ థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీరు ఏ పాయసం చేసినా పల్చటి పాలు లేకుండా చిక్కటి పాలు వేసుకోండి, పాయసం టేస్ట్ బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో లింక్ ని తప్పకుండా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేశారంటే నేను రెసిపీ అప్లోడ్ చేసిన టైంకి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.